అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తికి వందనం అంటూ దేశ మహిళలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని మోడీ తెలిపారు. ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహిస్తున్నారని తెలిపారు. हमारी संस्कृति में बेटियों का सम्मान सर्वोपरि रहा है। హైదరాబాద్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి శాలువతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని, అదేవిధంగా మహిళలకు రావాల్సిన హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎన్నికల ముందు మహిళలకు స్కూటీలు, తులం బంగారంతో పాటు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు అబద్దపు హామీలు ఇచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సర్కార్ మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వారి హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. మహిళల దినోత్సవ సందర్భంగా కుకట్పల్లి కాన్సైనటువంటి మా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ, భారతదేశం ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఉన్నటువంటి హక్కులు, మేము 2,000 రూపాయలు ఉన్నటువంటి పింఛని, 2,200 రూపాయల పింఛని కాంగ్రెస్ పార్టీ 200 ఇస్తే దాన్ని 2,000 రూపాయలు పింఛన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పింఛన్లు ఇచ్చాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చి సుమారుగా 16 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా పింఛన్ లేకుండా మహిళలు మోసం చేస్తుంది అనేటువంటిది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగను ఎంతో గొప్పగా చేశారు. ఇతర దేశాల, ఇతర జిల్లాల్లో, ఇతర ప్రాంతంలో